15 లక్షల మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల తరపున తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమనగా మీరు 15,000 పోస్టులతోటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందిగా ప్రజాప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆనరబుల్ సీఎం రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి సార్ గారు, మేము ఉన్న తెలంగాణలో ఉన్న 15 లక్షల మంది అభ్యర్థుల తరపున మేమందరం ఈరోజు తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులుగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మాకు 5,000 పోస్టులు ఏ మూలకు సరిపోవు. నువ్వు వేసే సిటీకి 3,000 పోస్టులు, గ్రామీణ ప్రాంతాలకు 2,000 పోస్టులు వేస్తుంటే నీకు ఓట్లేసిన సిటీలో ఒక్క మీ ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. మీరు గెలిచిన సీట్లన్నీ కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థుల నుంచి మీ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కేసినాం. మా యొక్క అవస్థలు చూడండి. సాయిబాబా టెంపుల్లో ఒక పూట అన్నం తింటూ స్టడీ హాల్లో కూర్చొని వెన్నుముక అరిగిపోయింది. మీరు చెప్పిన మాటకి గుండె పగిలిపోయింది సార్. 5,000 పోస్టులు అనేసరికి మీరు మీడియా సమావేశాలు మాట్లాడిన ఒక్క మాటకి చాలామంది తెలిసిన గుండెలు పగులుతున్నాయి సార్. మీరు ఒక్కసారి దయచేసి ఆ మాటని విత్డ్రా చేసుకొని మీరు కొద్దిగా లేట్ అయినా కూడా మీకు ఫేమస్ డేట్ అయిన డిసెంబర్ 9వ తారీఖున మాకు నోటిఫికేషన్ వేయండి. మేము ఇప్పటికిప్పుడు వేయమని కూడా అడగట్లేదు. 4 నెలలు ప్రిలిమ్స్, 4 నెలలు ఈవెంట్స్, 4 నెలలు మెయిన్స్ అయినా పెట్టండి కానీ సార్ మా గుండెలు బాధకండి సార్. మా గుండెలు రోజున అర్థం చేసుకోండి సార్. మా తల్లిదండ్రులకు ఏ ముఖం చూపెట్టాలి సార్? ఇంటికి వెళ్ళి 5,000 పోస్టులలో అసలు కులానికి ఒక్క పోస్టు రాకపోతే ఎక్కడి నుంచి చదవాలి సార్? మీరు నిరుద్యోగులు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు అంటున్నారు సార్. ఈ ఫ్లెక్సీ కొట్టించడానికి కూడా డబ్బులు లేకపోతే అప్పు చేసుకొని మరి కొట్టించాం సార్. దయచేసి యావత్ తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థుల తరపున చేతులు జోడించి అడుగుతున్నాం సార్. దయచేసి విత్డ్రా చేసుకొని 5,000 పోస్టులు, 15,000 పోస్టులు ఏజ్ కానిస్టేబుల్ 36 సంవత్సరాల వాళ్ళు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ అభ్యర్థుల ఐక్యత, పోలీస్ అభ్యర్థుల ఐక్యత. 20,000 పోస్టులు వెంటనే, 20,000 పోస్టులు వెంటనే, 20,000 పోస్టులు వెంటనే. 5,000 పోస్టులు వద్దు, 5,000 పోస్టులు వద్దు, 5,000 పోస్టులు వద్దు. జై తెలంగాణ. అందరూ మేము బీహార్ నుంచి కాదు, అస్సాంలో పుట్టిన బిడ్డలం కాదు, మీ తెలంగాణ బిడ్డలమయ్యా. మేము అడిగేది ఒకటే, 15,000 ఉద్యోగాలు ఇవ్వండి. మాకు 5,000 సరిపోదు. ఒకవేళ మీరు కనుక 5,000 ఇచ్చినట్లయితే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ మిమ్మల్ని భయపెట్టట్లేదు. మేము మా కన్నీళ్లతోటి చెప్తున్నాము. ఏ చెట్టుకో కొమ్మకో ఊరేసుకునే పరిస్థితి వస్తుందయ్యా. ఇప్పటికే 30 సంవత్సరాలు దాటిపోయినాయి. మా పరిస్థితులు బాగాలేవు, మా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. చూడబోతే మా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. మీరు కనుక ఈ 5,000 పోస్టులు ఇస్తే ఇంకా మా చావు మాటకి చాలా మంది తెలిసిన గుండెలు పగులుతున్నాయి సార్. మీరు ఒక్కసారి దయచేసి ఆ మాటని విత్డ్రా చేసుకొని మీరు కొద్దిగా లేట్ అయినా కూడా మీకు ఫేమస్ డేట్ అయిన డిసెంబర్ 9వ తారీఖున మాకు నోటిఫికేషన్ వేయండి. మేము ఇప్పటికిప్పుడు వేయమని కూడా అడగట్లేదు. 4 నెలలు ప్రిలిమ్స్, 4 నెలలు ఈవెంట్స్, 4 నెలలు మెయిన్స్ అయినా పెట్టండి కానీ సార్ మా గుండెలు బాధకండి సార్. మా గుండెలు రోజున అర్థం చేసుకోండి సార్. మా తల్లిదండ్రులకు ఏ ముఖం చూపెట్టాలి సార్? ఇంటికి వెళ్ళి 5,000 పోస్టులలో అసలు కులానికి ఒక్క పోస్టు రాకపోతే ఎక్కడి నుంచి చదవాలి సార్? మీరు నిరుద్యోగులు చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు అంటున్నారు సార్. ఈ ఫ్లెక్సీ కొట్టించడానికి కూడా డబ్బులు లేకపోతే అప్పు చేసుకొని మరి కొట్టించాం సార్. దయచేసి యావత్ తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థుల తరపున చేతులు జోడించి అడుగుతున్నాం సార్. దయచేసి విత్డ్రా చేసుకొని 5,000 పోస్టులు, 15,000 పోస్టులు ఏజ్ కానిస్టేబుల్ 36 సంవత్సరాల వాళ్ళు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ అభ్యర్థుల ఐక్యత, పోలీస్ అభ్యర్థుల ఐక్యత. 20,000 పోస్టులు వెంటనే, 20,000 పోస్టులు వెంటనే, 20,000 పోస్టులు వెంటనే. 5,000 పోస్టులు వద్దు, 5,000 పోస్టులు వద్దు, 5,000 పోస్టులు వద్దు. జై తెలంగాణ. 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు. గ్రామీణ ప్రాంతం వాళ్ళు కళ్ళకు ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు చేతులు జోడిస్తున్నాము. మా వల్ల కాదు, మేము చావాలని చచ్చిపోతాం. కానీ మాకు 15,000 పోస్టులు, 5,000 ఉద్యోగాలు సరిపోవు సార్. మాకు కావాల్సిన 20,000 పోస్టులు మాకు ఇవ్వండి. మేము మీ ఎమ్మెల్యే సీట్ అడగట్లేదు, మీ మినిస్టర్ అడగట్లేదు. మా వల్ల అయితే లేదు. మీ ప్రభుత్వంతో కొట్లాడే ఓపిక లేదు మాకు. మిమ్మల్ని చేతులు జోడిస్తున్నాం సార్. మాకు 20,000 పోస్టులు ఇవ్వండి. వయో పరిమితి 36 సంవత్సరాలు పెంచండి. మేము ఏం అడగం, మిమ్మల్ని ఓటేసి గెలిపించుకుంటాం సార్. మా వల్ల కాదు సార్. మీకు దండం పెడతాం. మీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. తక్షణమే 20,000 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి నేను వేడుకుంటున్నాను సార్. ఎంతమంది